ఒకప్పుడు దుర్వాసుడు అనే మహర్షి ఉండేవాడు. ఆ ముని చాలా కోపంగా ఉండేవారు. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకొని తనకి కోపం వచ్చిన వారి మీద శాపం పెడుతూ ఉండేవారు. ఒకసారి ఇంద్రుడు తన ఐరావతం మీద వెళ్తూ ఉండగా దారిలో దుర్వాస మహర్షిని కలుస్తాడు. అప్పుడు ఇంద్రుడిని చూసిన ఆ ముని ఆ సమయంలో ఆయనకు ఒక బహుమతిగా అందమైన పూలమాలను ఇవ్వాలని అనుకుంటాడు. అప్పుడు ఆయన ప్రపంచంలోనే అందమైన పూలమాలను తయారు చేసి ఆ ఇంద్రునికి బహుమతిగా ఇస్తారు. కానీ ఇంద్రుడు అహంకారంతో ఆ మాలను ఐరావతం తల మీద వేస్తాడు. అప్పుడు ఆ పూలమాల ఐరావతం తల మీద నుండి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన మాలను ఆ ఏనుగు తొక్కి వేస్తుంది. దానితో ఆ మునికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో ఆయన ఇంద్రుడిని ఇలా శపిస్తాడు, నీ అహంకారం వల్ల నీ రాజ్యాన్ని అసురులు ఆక్రమించుగాక. అప్పుడు ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని ఆ మునికి క్షమాపణలు చెప్పి శాపాన్ని తిరిగి తీసుకోమని అడుగుతాడు. కానీ దుర్వాస మహర్షి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా ఆయన శాపం వల్ల అసురులందరూ ఇంద్రుడి స్థానాన్ని అలాగే దేవతలను ఓడించి స్వర్గాన్ని మొత్తం ఆక్రమిస్తారు. ఇక దేవతలందరూ తమ శక్తిని తిరిగి పొందడానికి మరియు దుర్వాస మహర్షి శాపాన్ని తొలగించుకోవడానికి వారందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి అమృతం అనే జీవనామృతం అవసరమవుతుంది. ఆ అమృతం అనేది సముద్రం అడుగున ఉందని మరియు సముద్ర మదనం ద్వారా దానిని పొందవచ్చని వారికి చెప్తారు. అప్పుడు దేవతలు తమ బలాన్ని పెంచుకోవడానికి మరియు అమృతాన్ని పొందడానికి సముద్ర మదనానికి సహాయం చేయమని అసురులను అడుగుతారు. అప్పుడు అసురులు కూడా అమృతం కోసం అలాగే అని అంగీకరిస్తారు. అలా దేవతలు మరియు అసురులు సముద్ర మదనం చేయడానికి మందర పర్వతం మరియు పాములన్నిటికీ రాజు అయిన వాసుకి సహాయం తీసుకుంటారు. అక్కడ ఉన్న అసురులు దేవతలతో ఇలా చెప్తారు, మేము వాసుకి తల వైపు పట్టుకుంటాము, మీరు తోకను పట్టుకోండి అని వారితో చెప్పి వారందరూ సముద్రంని చిలకడం మొదలు పెడతారు. అలా చిలుకుతూ ఉండగా సముద్రం లోతు నుండి అనేక నిధులు ఉద్భవిస్తాయి. మొదట భయంకరమైన హాలహాలం అనే విషం వస్తుంది. అది చూసి దేవతలు మరియు అసురులు భయంతో అక్కడి నుండి పారిపోతారు. అందరూ ఆ విషాన్ని తాగడానికి భయపడుతూ ఉంటారు. ఇది మొత్తం చూస్తున్న బ్రహ్మదేవుడు ఇలా విష్ణువుతో చెప్తాడు, ఓ విష్ణుదేవా, ఈ విషం సృష్టిని నాశనం చేస్తుంది, దీన్ని ఎవరు తీసుకోగలరు అని ఆందోళన పడుతూ ఉంటాడు. అప్పుడు వారు సహాయం కోసం శివుడి దగ్గరకు వెళ్లి శివుడితో ఇలా చెప్తారు. అప్పుడు శివుడు ఆ హాలహాలం అనే భయంకరమైన విషాన్ని తీసుకుని తాగుతూ ఉండగా అది మింగే సమయంలో పార్వతీదేవి ఆ విషం శివుడి శరీరంలోకి వ్యాపించకుండా అడ్డుకుంటుంది. అలా విషం ప్రభావంతో ఆయన గొంతు అంతా నీలం రంగులోకి మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. అలా తాగుతూ ఉన్నప్పుడు కొంత విషం శివుడి చేతుల నుండి జారి నేలపై పడుతుంది. ఆ సమయంలో శివుడికి సేవకుడు అయిన నంది కూడా శివుడిలాగే ఆ విషాన్ని తాగుతాడు. అప్పుడు దేవతలందరూ నందికి ఏ హాని జరగకపోవడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయి శివుడితో ఇలా అడుగుతారు, స్వామి, మరి నంది కూడా ఆ విషాన్ని తాగినా కూడా అతను ఎలా బతికి ఉన్నాడు అని అడుగుతారు. అప్పుడు శివుడు ఇలా సమాధానమిస్తాడు, నంది నాకు అత్యంత భక్తుడు, అతను ఎల్లప్పుడూ నా రక్షణలో ఉంటాడు, అతనికి ఎల్లప్పుడూ ఏ హాని జరగకుండా రక్షింపబడతాడు అని శివుడు వారికి వివరిస్తాడు. దానితో అప్పటి నుండి శివుడు పశుపతినాథుడిగా కూడా పిలువబడతాడు. అంటే జంతువుల రక్షకుడు అని అర్థం. వాసుకితో పాటు పాములు కూడా విషాన్ని తాగినప్పుడు సంతోషించిన శివుడు వాటిని ఆశీర్వదించి వాసుకిని తాను కోరినట్టే తన గొంతు చుట్టూ చుట్టుకుంటాడు. వాసుకి అన్న అయిన ఆదిశేషుడు విష్ణు భగవానుడి యొక్క సహచరుడు. ఒకసారి పాముల జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అప్పుడు అవి రక్షణ కోసం శివుడి కైలాస పర్వతం వద్దకు వెళ్లి శివుడితో ఇలా వేడుకుంటాయి, స్వామి, మమ్మల్ని అంతరించిపోకుండా కాపాడండి అని పాములు శివుడిని వేడుకుంటాయి. అప్పుడు శివుడు పాములకు ఇలా చెప్తాడు, మీరందరూ కైలాస పర్వతం మీద నివసించండి, ఎవరూ మీకు హాని చేయరు అని ఆ పాములకు హామీ ఇస్తాడు. ఇక పాములు కైలాస పర్వతం మీద నివసించడం ప్రారంభిస్తాయి. కానీ పర్వతాలు మంచుతో నిండి ఉండడంతో వాటికి చాలా చలి అనిపించి అవి శివుడితో, స్వామి, మాకు కొంత వెచ్చదనం కావాలి అని చెప్తాయి. అప్పుడు శివుడు పాములను తీసుకొని తన శరీరం అంతటా అలంకరించుకుంటాడు. దీంతో అవి చలి నుండి రక్షించబడతాయి. ఇలా ఆ మహాదేవుడు ఎంతో భయంకరమైన విషం తన గొంతులో ఉంచుకొని నీలకంఠుడిగాను, నందిని రక్షించి పశుపతినాథుడిగాను, పాములకు రాజు అయిన వాసుకిని తన గొంతు చుట్టూ ధరించి పాములను రక్షించి లోకాన్ని కాపాడతాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.